మరి అప్రమత్తంగా ఉండటం జరిగింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సచివాలయంలో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే 48 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వర్షాలతో రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు అగ్నిమాపక శాఖ తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు. గృహాలు, వాణిజ్య సముదాయాలకు 100% విద్యుత్తును పునరుద్ధరించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో హోంమంత్రి అనిత, సిఎస్ విజయానంద్, ఆర్టీసీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ పాల్గొన్నారు. వర్షాలకు దెబ్బతిన్న వివిధ పంటలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు పంట నష్టం అంచనాలు రూపొందించాలని కలెక్టర్లను లోకేష్ ఆదేశించారు. తుఫాను ప్రభావంతో జరిగిన ప్రాణ నష్టం, దెబ్బతిన్న నిర్మాణాలను పరిశీలించాలని తెలిపారు. వంతెనలు, కల్వర్ట్లను పర్యవేక్షించడంతో పాటు వర్షాల ధాటికి దెబ్బతిన్న చెరువులు, కుంటలు, కాల్వ గట్లను పటిష్టపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే పాము కాటుకు ఉపయోగించే యాంటీ ఔషధాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. పారిశుద్ధ్యం నిర్వహణతో పాటు ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. మత్స్యకారులు, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అవసరమైన నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. కృష్ణా జిల్లా పామరులో ఏర్పాటు చేసిన